గత సీఎం కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేశారా? బరకచెర్లపై అవగాహన లేకుండా అనుమతులకు ఓకే చెప్పారా? అప్పుడు కేసీఆర్ పెట్టిన సంతకం ఇప్పుడు తెలంగాణకు శాపంగా మారిందా? అఖిలపక్షం కూడా కేసీఆర్ విధానాలపై గుర్రుగా ఉన్నారా? నాడు జగన్ మాయలో పడి కేసీఆర్ రాష్ట్రానికి అన్యాయం చేశారా? అసలు బరకచెర్లపై రేవంత్ ఎలా ముందుకు వెళ్తున్నారు? కేంద్రంతోనూ పోరాటానికి సిద్ధమయ్యారా? ఢిల్లీలో రేవంత్ ఏం చేశారు? రాష్ట్రాలలో బనకచెర్ల ప్రాజెక్టు బనకచెర్లకు అనుమతించేది లేదన్న రేవంత్. తెలంగాణకు శాపంగా మారిన కేసీఆర్ సంతకం. కేసీఆర్ నిర్ణయంతో కృష్ణా బేస్ కి నష్టం. బనకచెర్లతో తెలంగాణకు నష్టం ఉండదన్న ఏపీ. తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ అంశం రాజకీయంగా హీట్ పుట్టిస్తుంది. ఈ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే తేల్చి చెప్పారు. సముద్రంలోకి వృధాగా పోయే జలాలనే వినియోగిస్తామని ఏపీ నేతలు చెప్పడం విస్మయం కలిగిస్తుందన్నారు. తెలంగాణ ప్రయోజనాలను హరించేలా ఈ ప్రాజెక్ట్ రూపొందించబడిందని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు నీటి వాటాల విషయంలో కేసీఆర్ చేసిన సంతకం శాపంగా మారిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. నాడు కృష్ణానది జలాల్లో 299 టీఎంసీలు రాష్ట్రానికి సరిపోతాయని పేర్కొంటూ సీఎంగా ఆయన సంతకం చేశారని, దీంతో కృష్ణానది పరివాహక ప్రాంతమంతా నష్టపోవాల్సి వస్తుందని అన్నారు. ఇక ఆనాడు కేసీఆర్ చేసిన సంతకమే ఇప్పుడు తమకు ఇబ్బందిగా మారిందన్నారు. బనకచెర్ల ప్రాజెక్టు విషయంపై కూడా గతంలోనే కేసీఆర్ ఓకే చెప్పారని అన్నారు. జగన్తో కేసీఆర్ మిలాఖత్ అయినప్పుడు గోదావరి జలాలను రాయలసీమకు తరలించే ప్రాజెక్టులకు ఆయన వత్తాసు పలికారని, దానికి అనుగుణంగానే ఇప్పుడు బనకచెర్లను నిర్మించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుందన్నారు. అయినా తాము దీనికి ఒప్పుకునేది లేదని సీఎం స్పష్టం చేశారు. గోదావరికి సంబంధించిన 3000 టీఎంసీల నదీ జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. ఈ సముద్రంలో కలుస్తున్న 3000 టీఎంసీ నీళ్లను కృష్ణా బేసిన్ మీద నిర్మించుకోవాల్సిన ప్రాజెక్టులకు 1000 టీఎంసీ అవసరం ఉంది. గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్ కి గోదావరి జలాలను తరలించడం ద్వారా ఈ ప్రాజెక్టులను నిర్మించుకొని ఆ సమస్యల్ని పరిష్కరించుకోవచ్చని 80,000 పుస్తకాలు చదివిన టిఆర్ఎస్ భాషలో వాళ్ళు చెప్తా ఉంటారు, అపర భగీరథుడని రకరకాలుగా. వారు కనిపెట్టిన బ్రహ్మ పదార్థమే 3000 టీఎంసీలు గోదావరి నదీ జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. ఆ రోజు పునాది రాయబడ్డది. గోదావరిలో 3000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. ఆ 3000 టీఎంసీలను గోదావరి పరివాహక ప్రాంతం నుంచి కృష్ణా పరివాహక ప్రాంతానికి తరలించడం ద్వారా రాయలసీమకు నీళ్లు ఇవ్వాలనేది పునాది ఆ రోజు 2016, 21 6వ నెలలో పడ్డది. ఇది మీటింగ్ మినిట్స్ రికార్డ్ అధికారికంగా. ఈ మీటింగ్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మొదటిసారి బాధ్యత చేపట్టిన తర్వాత, తెలంగాణలో చంద్రశేఖరరావు గారు రెండవసారి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత వీళ్ళిద్దరూ 4 సార్లు సమావేశమైనారు. అధికారిక సమావేశాలలో చంద్రశేఖరరావు గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కలిసి మాట్లాడుకొని చర్చించుకొని, ఆ చర్చల సారాంశం ఏంటంటే తెలంగాణ నడిగడ్డ ప్రగతి భవన్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కూర్చొని గోదావరి జలాలను రాయలసీమ పెన్నా ప్రాంతానికి కృష్ణా బేసిన్ కు తరలించాలని, అదేవిధంగా నిధులు ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరుదాం, ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ముందుకెళ్దాం. అంటే ఒకవేళ డబ్బులు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుదాం, ఇవ్వకపోతే మనమే సొంతంగా కట్టుకుందామని చెప్పి వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకొని ముందుకెళ్ళిండ్రు. మరోవైపు గోదావరి బనకచెర్ల అనుసంధానంతో తెలంగాణకు నష్టం ఉండదని ఏపీ ప్రభుత్వం పదే పదే చెబుతుంది. అయితే గోదావరి బేసిన్లో మా ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇచ్చాక వరద జలాలు వాడుకోండని అంటున్నారు సీఎం రేవంత్.
కృష్ణా జలాల్లో 500 టీఎంసీలు, గోదావరి జలాల్లో 968 టీఎంసీలకు ఏపీ ఎన్ఓసీ ఇస్తే బనకచెర్లపై తాము ఎలాంటి అభ్యంతరం చెప్పమని ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన చేశారు. అదే సమయంలో తెలంగాణకు నష్టం జరిగే ఏ విషయంలోనూ తాము చూస్తూ ఊరుకోమని కూడా ఏపీకి రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. ఈ రోజు అందుకే చంద్రబాబు నాయుడు గారికి నేను సూచన చేస్తున్నా, మీరు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్రంలో మీకు పలుపాడి ఉండొచ్చు, మోడీ గారు మీరు ఏం చెప్తే అది వినొచ్చు, అంత మాత్రాన మీ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు వస్తాయని మీరు అనుకుంటే అది భ్రమ. అట్లాంటి వాటికి అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలు కాపాడుకోవడానికి అవసరమైన ప్రణాళిక, వ్యూహరచన స్పష్టంగా ఉన్నది. మేము ఈరోజు వివిధ రాజ్యాంగబద్ధమైన సంస్థలకు మేము ఫిర్యాదులు చేస్తున్నాము. రాజ్యాంగబద్ధమైన సంస్థలు మా హక్కులను కాపాడడానికి, మా హక్కులను మాకు అందించడానికి ముందుకు వస్తే సరే, లేకపోతే న్యాయస్థానానికి వెళ్తాం. అక్కడ కూడా జరగకపోతే ప్రజల దగ్గర పోతాము. అంతిమ నిర్ణేతలు ప్రజల దగ్గర కూడా వెళ్తాము. ఈ రోజు నేను వారికి రెండో సూచన చేస్తున్నా. ఈ రోజు 3000 టీఎంసీల మిగులు జలాలు గోదావరిలో ఉన్నాయి అని మీరు నమ్మితే, చంద్రశేఖరరావు చెప్పిందని కాదు, చంద్రబాబు నాయుడు గారు నమ్మినప్పుడు గోదావరి బేసిన్ మీద తెలంగాణకు 968 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయి. 518 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు ఉంటే 968 టీఎంసీలు తెలంగాణకు అలొకేషన్ ఉన్నది ఉమ్మడి రాష్ట్రంలోనే. మా 968 టీఎంసీల వరకు తెలంగాణ ప్రాజెక్టులకు బ్లాంకెట్ గా మీరు ఎన్ఓసి ఇవ్వండి. మా తెలంగాణ ప్రాజెక్టులకు 968 టీఎంసీలకు వాడుకోవడానికి సంపూర్ణమైన అనుమతులు వచ్చిన తర్వాత మేము ఆ ప్రాజెక్టులు కట్టుకున్నాక ఇంకా నీళ్లు కిందికి పోతే అవి వరదాం. బనకచెర్లపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర ఎంపీలతో అఖిలపక్ష సమావేశం పెట్టింది. ఏపీ ప్రభుత్వంపై పొలిటికల్ ఫైట్ ప్రారంభించింది. ఆల్ పార్టీ మీటింగ్ ద్వారా అందర్నీ కలుపుకొని ముందుకు వెళ్తున్నారు రేవంత్. అలాగే ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్కి సీఎం రేవంత్ ఉత్తమ్ ఫిర్యాదు చేశారు. మొత్తంగా బనకచెర్ల ద్వారా తెలంగాణకు గోదావరి జలాల్లో తీవ్ర నష్టం జరుగుతుందని, తమ అభ్యంతరాలు ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని రేవంత్ చెబుతున్నారు. మరోవైపు గోదావరి బనకచెర్ల అనుసంధానంతో తెలంగాణకు నష్టం ఉండదని ఏపీ ప్రభుత్వం పదే చెబుతుంది. చూడాలి మరి ఈ వివాదంపై కేంద్రం ఏ విధంగా న్యాయం చేస్తుందో.